దాదాపు ఇదంతా కూడా ఒక ట్విస్టింగ్గా నడుస్తుంది ఉదయం. సార్ ఇట్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ రైట్. సో ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే గతంలో ఏదో రఘురామకృష్ణరాజు గారిని ఏదో టార్చర్ చేశారు ఫిజికల్గా, దానికి కన్నుకు కన్ను పన్నుకు పన్నులాగా దానికి కూడా వల్లభనేని వంశీని అలాగే చేయాలన్న ఉద్దేశంతో కనిపిస్తుంది. అది చాలా అన్యాయం, అది చాలా తప్పు. అలాంటి సంఘ వ్యతిరేకంగా ఏదైతే ఫిజికల్గా ఏదైనా వల్లభనేని వంశీ జరిగితే దానికి కావాల్సిన విధంగా మేము ఖచ్చితంగా రెస్పాండ్. ఇప్పుడు అనుమతించకపోవడానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారు? మీకు మమ్మల్ని అసలు ఇక్కడ తీసుకురాలేదన్న అబద్ధం మాటలు చెప్తున్నారు. వల్లభనేని వంశీ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారని మాకు పూర్తి సమాచారం ఉంది. తీసుకురాలేదనే చెప్తున్నారు. ఆల్రెడీ విజువల్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ వచ్చింది అన్నీ ఉన్నాయి. మరి దీంట్లో ఇప్పుడు లాయర్గా మేము రెస్పాన్సిబుల్ లాయర్గా రైట్ ఉంది. అసలు ఏం జరిగింది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. ఒక లాయర్ని అసిస్ట్ చేసుకోవాలి, లాయర్తో మరి ఎందుకో ఇంత మరి ఈ దారుణం చూడాలి. యాక్చువల్గా అయితే మాకు వంశీ గారు పెట్టిన సమాచారం ప్రకారం ఆయన్ని హైదరాబాద్లో హైదరాబాద్లో 104 క్లాజ్ 1, 308, 351 క్లాజ్ 8 రెడ్ విత్ సెక్షన్ 35 బిఎన్ఎస్ మీద అరెస్ట్ చేసినట్టుగా కస్టడీలోకి తీసుకున్నట్టుగా మాకు చెప్పారు. మరి ఈ కేసు ఏంటో ఈ 104(1) అనేది వల్లభనేని వంశీ అనే ఆయన ఒక మనిషిని మర్డర్ అంటే కిడ్నాప్ చేసి మర్డర్ చేసి డబ్బుల కోసం చేశాడు అన్నది అభియోగం. మరి వల్లభనేని వంశీ డబ్బుల కోసం కిడ్నాప్ చేసి మర్డర్ చేసే పరిస్థితి లేదన్నది ఆలోచించారు. దీనికి కేవలం కక్ష కట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్ పెట్టారు. దీంట్లో ఒక సెక్షన్కి అయితే లైఫ్ కన్విక్షన్ ఉంది. సార్ ఇప్పుడు గతంలో ట్రిపుల్ మీద ఫిజికల్గా దాడి జరిగింది కాబట్టి కక్షాదిప్పులో ఇలా జరిగిందంటారు. దానికి కక్షగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓపెన్గానే మాట్లాడుతున్నారు. వల్లభనేని వంశీని వదలమనే చెప్తున్నారు. ఒక చిన్న కేసుకి ఒక చిన్న పనికిమాలిన కేసు సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రొటెక్షన్ ఉంది. మరి దాంట్లో ప్రొటెక్షన్ ఉంది కాబట్టి కొత్త సెక్షన్స్తో కొత్త అంటే ఇప్పుడు న్యూ వైన్ అనే ఓల్డ్ బాటిల్ లాగా తయారైంది. ఇక అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ప్రస్తుతం సాహిత్య అప్డేట్స్ ఏంటంటే కృష్ణలంక దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వల్లభనేని వంశీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దాదాపు గంట సమయం పడుతోంది. ఇప్పటి వరకు కూడా ఇంకా విచారిస్తూనే ఉన్నారు పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే కనుక వల్లభనేని వంశీని తీసుకొచ్చిన అనంతరం అయితే ఇక్కడ హడావిడి వాతావరణం నెలకొన్నప్పటి నుంచి కూడా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా అయితే ఇక్కడ మొత్తం అంతా సెక్యూరిటీ పరంగా ఎవరు రాకుండా అయితే చూసుకుంటూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే వైసీపీ నేతలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడికి ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదు అంటూ కూడా పోలీసులు వాళ్ళకి సమాధానం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వల్లభనేని వంశీకి సంబంధించిన అడ్వకేట్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే ఏవైతే సెక్షన్లు పెట్టారో 104, 308 క్లాజ్ 351 సెక్షన్స్ కింద ఏవైతే కేసులు పెట్టారో అవి వల్లభనేని వంశీకి సంబంధించి కూడా అంటే ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవకి సంబంధించిన క్లాజులకి సంబంధించిన ఏవైతే సెక్షన్స్ ఉంటాయో ఆ సెక్షన్లు కూడా ఎక్కడ పెట్టినట్టుగా అనిపించడం లేదు. ఇవి చాలా మర్డర్కి పాల్పడినటువంటి కేసుకు సంబంధించిన సెక్షన్లు ఇలాంటివి పెట్టారు. అతనికి ఎలాంటి సంబంధం లేని దానికైతే కనుక ఇందులో ఇన్వాల్వ్ చేశారు అంటూ కూడా అడ్వకేట్ తన బయట కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు అనుమతించలేదు. తను అడిగినప్పటికీ కూడా ఇక్కడ వల్లభనేని వంశీ కోసం నేను వచ్చాను తన అడ్వకేట్ని అని చెప్పిన నేపథ్యంలో అయితే కనుక వల్లభనేని వంశీ ఇక్కడ లేరు అని చెప్పిన విషయాన్ని కూడా అడ్వకేట్ మనతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వల్లభనేని వంశీని ఇక్కడ తీసుకురావడం అందరూ కల్లారా చూశారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. లోపల ఇంటరాగేషన్ దాదాపు ఇంకా గంట సమయం తర్వాత కూడా ఇంకా బయటకు తీసుకురాకపోవడం. ఎందుకంటే ఇప్పుడు సమయం 2 దాటిపోతోంది కాబట్టి
ఏం చేయబోతున్నారు ఏంటి అనేది అయితే ఉత్కంఠగా నెలకొని ఉంది. అదేవిధంగా అసలు వల్లభనేని వంశీకి సంబంధించిన కేసు ఏదైతే గన్నవరం కార్యాలయం మీద దాడికి పాల్పడిన వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళ ఎంతవరకు డ్యామేజ్ చేశారు ఏంటి అనే దాని పట్ల కూడా కొంతమందిని అయితే కనుక అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం అయితే కనుక దాఖలు చేసుకున్నారు. అది కూడా ఇవాళ ఆర్డర్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అయితే కనుక వల్లభనేని వంశీకి అయితే ఖచ్చితంగా లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏంటి అనేది ఇంకా తెలియాల్సింది ఉంది. అసలు స్టేషన్ లోపల అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. స్టేషన్ లోపల ఇంకా వల్లభనేని వంశీ కోసం అయితే కనుక పోలీసులు వేచి ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ పోలీసుల మోహరింపు అంతా మనకి కనపడుతూ ఉంది. అంటే సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైనా అనుచరులు వచ్చినా లేకపోతే కార్యకర్తలు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏదైనా గొడవ జరిగే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ రోప్స్ కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఎప్పుడో నుంచి ఇక్కడికి మోహరింపు ఉన్నారు. వల్లభనేని వంశీని బయటకు తీసుకొచ్చే అవకాశం చాలా అంటే తొందరలోనే ఉంది. ఎందుకంటే లోపల చాలాసేపు అవుతోంది కాబట్టి దాదాపు గంట సమయం పైన నుంచే లోపల అంతా క్వశ్చనింగ్ నడుస్తోంది. వల్లభనేని వంశీ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి స్టేట్మెంట్ రికార్డు కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఆ స్టేట్మెంట్ కూడా ఏం మాట్లాడారు ఏంటి అనేది మరి కొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అడ్వకేట్ కూడా వచ్చి ఉన్నారు. ఆ స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేశారు, ఎలాంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు, అతనిని ఏమైనా ఇబ్బంది విఫలమైంది. తదుపరి ఇంకా అడిగిన నేపథ్యంలో అయితే కనుక పోలీసులు పర్మిషన్ లేదని చెప్పిన సిచ్యువేషన్ లో ఆయన ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. అదే విధంగా మొన్నత అరుణ్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చినారు. కాబట్టి ఇక్కడ వైసీపీ శ్రేణులు కానీ అతని అనుచరులు కానీ అతను అంటే ఇష్టపడే వ్యక్తులు చాలా మంది వల్లభనేని వంశీని చూడడానికి అయితే ఇక్కడ ఎక్కడో దగ్గర ఒక మూల నుంచొని ఆయన బయటకు వచ్చే సమయంలో అయితే కనుక చూడొచ్చు మాట్లాడొచ్చు అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చారు. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎంతసేపట్లో బయటకు తీసుకొస్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు అనేది ఇంకా సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. హాస్పిటల్ కి తీసుకెళ్లే అవకాశం ఎంతైనా కనపడుతుంది. కాబట్టి ఆ మెడికల్ చెకప్ కి సంబంధించి కానీ ఇటు ఏవైతే సెక్షన్లు పెట్టున్నారో ఆ సెక్షన్లకు సంబంధించి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ చేయబోతున్నారు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా చాలా పగడ్బందీగా అయితే కనుక వల్లభనేని వంశీని ఎక్కడా కూడా వదిలిపెట్టడం లేదు. చుట్టుపక్కల మొత్తం అంతా కూడా అతని కాన్వే మార్చుకుంటూ ఇక్కడ తీసుకొచ్చిన అనంతరం అయితే కనుక లోపల ఆ గొడవకు సంబంధించి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దానిపైన అయితే కనుక అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అయితే ఇంకా అంటే ఇది మధ్యాహ్నం సమయం ఖచ్చితంగా లంచ్ టైం కాబట్టి అతనికి లంచ్ ప్రొవైడ్ కూడా లోపలే చేస్తారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడే లంచ్ ఒకవేళ పెడితే కనుక ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. 2:30 దాటిపోతోంది కాబట్టి ఇంకా సమయం ఒక గంటన్నర అయితే కనుక ఖచ్చితంగా పడుతుంది. ఆ తర్వాత మిగిలిన ప్రొసీడింగ్స్ అన్నిటికీ కూడా కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత మెడికల్ చెకప్స్ కానీ లేకపోతే పటమట పిఎస్ కి తీసుకెళ్లడమా లేకపోతే కోర్టులో హాజరుపరచడమా అనేది అయితే కనుక ఖచ్చితంగా తేలాల్సి ఉంది. ఎందుకంటే వల్లభనేని వంశీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అతను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అయితే కనుక ఇటు తన సతీమణి కూడా రియాక్ట్ అయిన పరిస్థితి మనం చూసాము. ఇటు వైసీపీ శ్రేణులు కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ అంటే ఇక్కడ ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో లేకపోతే అతను ఎలాంటి పోకడలకు పాల్పడకపోతే అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రతి పిఎస్ లో కూడా తనకి ఏదైతే ఇంటరాగేషన్ ఉంటుందో లేకపోతే ఆ క్వశ్చనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టుగా కూడా మనకు అర్థం అవుతుంది. వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి ఉన్నారు పోలీసులు. ఇప్పటికే వల్లభనేని వంశీ ఈ సంగతి అయితే కనుక లోపల ఏం జరుగుతుంది, బయటకి ఎంతసేపట్లో తీసుకొస్తారనేది అయితే ఇంకా